తల్లిదండ్రులను గౌరవించే యోగ్యత కనుక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పెట్టకండి. ఎందుకంటే షష్ఠి పూర్తి 60 పూర్తి అయితే 6 సంవత్సరముల మాదిరిగా ఉంటారు తల్లిదండ్రులు. మనము ఒకరోజు వృద్ధులమైతాం. వాళ్లకు ఆకలితో ఉండదు, బట్టలు ఆభరణాలు ద్రవ్యముతో ఉండదు. మా సకుటుంబ సపరివార మధ్యలోనే జీవించాలని కోరిక ఉంటుంది. కానీ వాళ్లను ఎక్కడో ఓల్డేజ్ హోములలోనో వృద్ధాశ్రమాలలోనూ పెట్టకుండా మన వసతి గృహములో ఇంటికి పెద్ద దిక్కు తల్లి తండ్రి, తాత నానమ్మ, తాత అమ్మమ్మ వాళ్ళుంటే ఇళ్ళు కళకళలాడుతాయి. వాళ్ళ ఆశీపూర్వకంగానే మనము ఈ స్థాయిలో ఉన్నాము అనేటువంటిది. తల్లి జన్మనిస్తే తండ్రి అభివృద్ధి కారకుడవుతాడు. మనము ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఆ అమ్మ కుమారులమే. కనుక తల్లి రుణాన్ని తండ్రి రుణాన్ని ఎంత చేసినా తీర్చుకొనలేము.